2025 లో ఎస్ఈఓ చేసేటప్పుడు మనం చాలా డిఫరెంట్ టూల్స్ యూస్ చేస్తాం. ఈ వీడియోలో లేటెస్ట్ గా 2025 లో ఎస్ఈఓ చేసేటప్పుడు లేకపోతే ఎస్ఈఓ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎట్లాంటి టూల్స్ యూస్ చేయాలి, ఏ టాస్క్ కోసం ఏ టూల్స్ యూస్ చేస్తే బెస్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక అడ్వాన్స్డ్ టాపిక్. మీకు ఎస్ఈఓ నేర్చుకుంటున్నారు అంటే ఈ వీడియో చూస్తూ మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. మీకు డెఫినెట్లీ మీ కెరియర్ లో జాబ్స్ పర్పస్ లేకపోతే మీ బిజినెస్ పర్పస్ కూడా ఈ టూల్స్ చాలా యూజ్ అవుతుంది. సో ఎస్ఈఓ లో మనకు చాలా ఇంపార్టెంట్ వచ్చేసి కీవర్డ్ రీసెర్చ్. కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు మనం ఎట్లాంటి టూల్స్ యూజ్ చేయాలి మీరు ఇక్కడ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది గూగుల్ కీవర్డ్ ప్లానర్. గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఇది బేసిక్ లెవెల్లో లేకపోతే ఒక ఫస్ట్ టైం ఎస్ఈఓ నేర్చుకుంటున్న వాళ్ళ కోసం కూడా మంచి టూల్. గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో మీకు చాలా డీటెయిల్స్ కనిపిస్తాయి, డెఫినెట్లీ ఎస్. అండ్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ ని మీరు ఒక ఇనిషియల్ లెవెల్లో మీరు కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి డెఫినెట్లీ యూస్ చేసుకోవచ్చు. సెకండ్ టూల్ వచ్చేసి సెమ్రష్. సెమ్రష్ కూడా అనొచ్చు, SEM రష్ కూడా అనొచ్చు. సెమ్రష్ లో మీకు ఫ్రీ అకౌంట్ కూడా ఉంటుంది, పెయిడ్ అకౌంట్ కూడా ఉంటుంది. సెమ్రష్ కూడా మీకు చాలా మంచిగా కీవర్డ్ అనాలిసిస్ రీసెర్చ్ చేసి ఇస్తుంది. సెమ్రష్ లాగా ఊబర్ సజెస్ట్ ఈ టూల్ కూడా ఉంది, అలాగే మీకు AHREFS ఈ టూల్ కూడా ఉంది. సేమ్ అలాగే కీవర్డ్ tool.io ఈ టూల్స్ మీకు ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ లో కనిపిస్తుంది కదా. ఈ టూల్స్ ని యూస్ చేసి మీరు మంచిగా కీవర్డ్ రీసెర్చ్, కీవర్డ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఈ టూల్స్ డెఫినెట్లీ మీరు మీ నోట్స్ లో రాసుకోవాలి. ఈ టూల్స్ మీద మీరు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ ఎలా చేస్తారు? మీరు డిజిటల్ మార్కెటర్స్, మీరు ఎస్ఈఓ నేర్చుకుంటున్నారు, గూగుల్లో వెళ్ళి రీసెర్చ్ ఎలా చేయాలి మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. లేకపోతే గూగుల్లో వెళ్ళి ఈ టూల్స్ పేర్లు పెట్టండి, సర్చ్ చేయండి, మీకు చాలా డీటెయిల్స్ మీ స్క్రీన్ లో కనిపిస్తుంది. సో అలా మీరు మీ రీసెర్చ్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎస్ఈఓ లో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు కూడా మనం డిఫరెంట్ టూల్స్ యూస్ చేస్తారు. మీరు అందరూ వర్డ్ ప్రెస్ లో ఎస్ఈఓ నేర్చుకున్నారా లేకపోతే వేరే ఏదైనా CMS లో ఎస్ఈఓ నేర్చుకున్నారా? నాకు కమెంట్ చేసి చెప్పండి. వర్డ్ ప్రెస్ లో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు మీరు యోస్ట్ SEO, ర్యాంక్ మ్యాన్ లేకపోతే ఆల్ ఇన్ వన్ SEO ఇట్లాంటి ప్లగిన్స్ యూస్ చేసి ఉంటారు కదా. యాక్చువల్లీ వాట్ ఈస్ ద పర్పస్ అంటే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో మనం SEO టూల్స్ ఎందుకు యూస్ చేస్తామంటే మనం మెటా డీటెయిల్స్ ఆర్ మెటా ట్యాగ్స్ యాడ్ చేయడానికి ఈ ప్లగిన్స్ అయినా టూల్స్ అయినా యూస్ చేస్తాం. అలాగే హెడ్డింగ్స్ ని అప్డేట్ చేయడానికి యూస్ చేస్తాం. కంటెంట్ స్ట్రక్చర్ ఒక కరెక్ట్ ఆర్గనైజ్డ్ వేలో కంటెంట్ ని స్ట్రక్చర్ చేయడానికి కూడా మనం డిఫరెంట్ టూల్స్ ని యూస్ చేస్తాం. సో ఈ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో మనం ఎట్లాంటి టూల్స్ యూస్ చేస్తాం ఇప్పుడు మీకు స్క్రీన్ లో ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకొకసారి మీకు చెప్తాను. వర్డ్ ప్రెస్ యూస్ చేస్తున్న వాళ్ళు యోస్ట్ SEO, ర్యాంక్ మ్యాన్, ఆల్ ఇన్ వన్ SEO ఈ ప్లగిన్స్ ని యూస్ చేస్తారు. ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా టూల్స్ ఉన్నాయి అంటే ఎస్ ఉంది. సర్ఫర్ SEO ఈ టూల్ ఉంది, అలాగే SE ర్యాంక్ ఈ టూల్ కూడా ఉంది. క్లియర్ స్కోప్ ఈ టూల్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ టూల్స్ ని యూస్ చేసి ఇంకొకసారి మెటా ట్యాగ్స్, హెడ్డింగ్స్ అండ్ మీ కంటెంట్, ప్రతి ఒక్క వెబ్ పేజ్ కి డిఫరెంట్ కంటెంట్ మనం రాస్తాం కదా, ఆ కంటెంట్ ని కూడా మీరు స్ట్రక్చర్ చేయడానికి ఈ టూల్స్ యూస్ చేసుకోవచ్చు. ఈ టూల్స్ కూడా మీ నోట్స్ లో రాసుకోండి, మీకు SEO ప్రిపరేషన్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ తర్వాత టెక్నికల్ SEO ఇది కూడా చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ SEO లో మనం ఏం చేస్తాం, మన వెబ్సైట్ లో ఏమైనా క్రాలింగ్ ఇష్యూస్ ఉంటే, ఇండెక్సింగ్ ఇష్యూస్ ఉంటే ఇవన్నీ మనం సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. సార్ట్ అవుట్ చేయడం అంటే ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాం. సో SEO అది కూడా టెక్నికల్ SEO లో అవసరం వచ్చిన టూల్స్ ఏంటి అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టూల్ వచ్చేసి మన ఫేవరెట్ గూగుల్ సర్చ్ కన్సోల్. మీరు గూగుల్ సర్చ్ కన్సోల్ గురించి డెఫినెట్లీ చాలా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి. గూగుల్ సర్చ్ కన్సోల్ ఓన్లీ మనకు టెక్నికల్ SEO కోసమే వర్క్ చేయదు, అది హెల్ప్ చేయదు, కానీ దానికన్నా ఇంకా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ SEO, డిజిటల్ మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇట్లాంటి ఆస్పెక్ట్స్ లో కూడా మనకు గూగుల్ సర్చ్ కన్సోల్ చాలా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇది మన ఫేవరెట్ టూల్ అయి ఉండాలి. ఓకే, సో టెక్నికల్ SEO లో గూగుల్ సర్చ్ కన్సోల్ తో పాటు we should also use these tools. For example, GT మెట్రిక్స్ ని మనం స్పీడ్ ఆప్టిమైజేషన్ కోసం యూస్ చేస్తాం. అలాగే పింగ్డామ్ అనే ఒక టూల్ ఉంది. ఈ టూల్ ని కూడా మనం మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ని ఆప్టిమైజ్ చేయడానికి, చెక్ చేయడానికి, మానిటర్ చేయడానికి యూస్ చేస్తాం. టెక్నికల్ SEO మీద మీకు ఇంకా ఇన్ డెప్త్ వీడియో కావాలి అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. మీ అందరి కోసం నేను టెక్నికల్ SEO మీదనే ఒక చాలా డీటెయిల్డ్ వీడియో క్రియేట్ చేసి పెడతాను. టెక్నికల్ SEO తర్వాత ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ లో బ్యాక్ లింక్ ప్రాసెస్.
బ్యాక్లింక్ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా మనకు చాలా టూల్స్ యూస్ చేస్తాం. ఎట్లాంటి టూల్స్? బ్యాక్లింక్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, బ్యాక్లింక్స్ మనం క్రియేట్ చేస్తున్నాం కదా, అది కరెక్ట్ వేలో వెళ్తుందా, ఏమైనా టాక్సిక్ బ్యాక్లింక్స్ క్రియేట్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం చెక్ చేయడానికి చాలా డిఫరెంట్ టూల్స్ యూస్ చేస్తాము. ఆ టూల్స్ డెఫినెట్లీ మీకు స్క్రీన్ లో ఇక్కడ కనిపిస్తుంది, ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టూల్ వచ్చేసి డెఫినెట్లీ మన ఫేవరెట్ AHREFS, దీని తర్వాత మెజెస్టిక్, మాజ్ లింక్ ఎక్స్ప్లోరర్, సెమ్రష్, బ్యాక్లింక్ అనాలిటిక్స్, అలాగే బజ్ స్ట్రీమ్. ఈ టూల్స్ ని యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తున్న బ్యాక్లింక్స్ ప్రొఫైల్స్ ఎలా ఉంది, ఏదైనా టాక్సిక్ బ్యాక్లింక్స్ క్రియేట్ అవుతుందా లేదా, ఈ బ్యాక్లింక్స్ ది మన ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, మనకు రియల్లీ మంచి లింక్ జ్యూస్ పాస్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ టూల్స్ యూజ్ చేస్తాం. బ్యాక్లింక్స్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉందా? మీరు బ్యాక్లింక్స్ క్రియేట్ చేస్తున్నారా లేదా నాకు కామెంట్ చేసి అప్డేట్ చేయండి. బ్యాక్లింక్ ప్రాసెస్ క్రియేట్ చేసేటప్పుడు మన వెబ్సైట్ SERP, సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో ఏ పొజిషన్ లో ఉంది అది కూడా మనం ట్రాక్ చేయాలి కదా. సో ఈ సర్చ్ ర్యాంకింగ్స్ ని ట్రాక్ చేయడానికి కూడా మనం కొన్ని టూల్స్ యూస్ చేస్తాము. ఆ టూల్స్ ఏంటి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి సెమ్రష్ పొజిషన్ ట్రాకింగ్. SEMrush లోపలి మనకు పొజిషన్ ట్రాకింగ్ అని ఒక టూల్ ఉంటుంది, అది మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే AHREFS లో ర్యాంక్ ట్రాకర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అలాగే మనం యాక్యూ ర్యాంకర్, ప్రో ర్యాంక్ ట్రాకర్, SE ర్యాంకింగ్, అలాగే SERP వాచర్, ఇట్లాంటి డిఫరెంట్ గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ని యూజ్ చేసి కూడా మనం మన గూగుల్లో మనం ర్యాంక్ ఎక్కడ ఉన్నాం, మన వెబ్సైట్ ఏ పొజిషన్ లో ఉంది, ఆ ర్యాంక్ ట్రాకింగ్ మనం ఈజీగా చేయగలుగుతాము. SEO లో మనం చాలా మంచి కంటెంట్ క్రియేట్ చేస్తాము, కంటెంట్ రాయొచ్చు, అలాగే మనం AI టూల్స్ ని యూజ్ చేసి కూడా మంచి కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఈ కంటెంట్ క్రియేషన్ ప్రాసెస్ లో, కంటెంట్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ లో కూడా మనం చాలా డిఫరెంట్ టూల్స్ ని యూజ్ చేస్తాము. ChatGPT మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంది. AI PRM ని యూజ్ చేసి కూడా మనం ChatGPT ఫంక్షనాలిటీస్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇది ఎంతమందికి ఐడియా ఉంది? అలాగే మనం కంటెంట్ ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు కూడా చాలా డిఫరెంట్ టూల్స్ ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు మీరు అందరూ ర్యాంక్ మ్యాప్, యోస్ట్ SEO, ఆల్ ఇన్ వన్ SEO ఇట్లాంటి ప్లగిన్స్ యూజ్ చేశారు కదా. ఈ ప్లగిన్స్ యూజ్ చేసేటప్పుడు మీకు అక్కడ రీడేబిలిటీ స్కోర్ కూడా ఇచ్చి ఉంటుంది. ర్యాంక్ మ్యాప్ SEO స్కోర్ కూడా చూపిస్తుంది, అలాగే రీడేబిలిటీ స్కోర్ కూడా చూపిస్తుంది. రీడేబిలిటీ స్కోర్ ఎంత వరకు వచ్చింది, ఎలా ఉంది, అది చెక్ చేయడానికి మనం గ్రామర్లీ ఈ టూల్ ని కూడా యూజ్ చేస్తాము. మన కంటెంట్ లో మంచి క్లారిటీ వస్తుందా లేదా, యూజర్ కి క్లారిటీ వస్తుందా, యూజర్ కి హెల్ప్ అవుతుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి we use a separate tool called హెమింగ్వే ఎడిటర్. ఈ టూల్ ని కూడా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్ మ్యూజ్ ఈ టూల్ కూడా ఉంది, దీన్ని కూడా మనం క్లారిటీ లేకపోతే ఎంత ఇన్డెప్త్ నాలెడ్జ్ మనం షేర్ చేస్తున్నాము, ఎంత రీడబిలిటీ స్కోర్ వస్తుంది, ఇవి అన్ని చెక్ చేయడానికి కూడా మనం ఈ టూల్స్ ని యూజ్ చేస్తాము. ఇవి మంచి టూల్స్. మీరు ఇప్పటి వరకు ఈ టూల్స్ యూజ్ చేయలేదు అంటే ఇప్పుడు డెఫినెట్లీ యూజ్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, SEO చేసేటప్పుడు మనం కాంపిటీటర్ అనాలిసిస్ మీద కూడా చాలా ఫోకస్ పెట్టాలి. మీకు తెలుసా, కాంపిటీటర్ అనాలిసిస్ చేయడానికి కూడా మీకు చాలా టూల్స్ ఉంటాయి, డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ ఏంటి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి SEMrush, AHREFS. ఈ టూల్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని టాస్క్ మనం సెమ్రష్ ఇంకా AHREFS లోపల మనం చేసుకోవచ్చు. ఇవి కాకుండా దెర్ ఇస్ వన్ మోర్ టూల్, చాలా మంచి టూల్ అది. ఆ టూల్ పేరు వచ్చేసి స్పైఫుల్ టూల్ ని యూజ్ చేసి కూడా మనం కాంపిటీటర్ అనాలిసిస్, కాంపిటీటర్ ఎట్లాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు, కాంపిటీటర్ ఎట్లాంటి బ్యాక్లింక్స్ క్రియేట్ చేస్తున్నారు, ఇవి అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. సో స్పైఫు లాగా వి ఆల్సో హ్యావ్ సిమిలర్ వెబ్ టూల్ ని కూడా యూజ్ చేయండి. బజ్ సూమో టూల్ ని కూడా యూజ్ చేయండి. ఈ టూల్స్ ని యూజ్ చేసి డెఫినెట్లీ మీరు మీ కాంపిటీటర్స్ మీద ఒక కన్ను పెట్టి ఉంచొచ్చు. అండ్ కాంపిటీటర్స్ ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు, కాంపిటీటర్స్ ఎలా SEO చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు స్టడీ చేసుకోవచ్చు, మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. కాంపిటీటర్ అనాలిసిస్ చేస్తే డెఫినెట్లీ మీకు డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ ని మీ SEO ప్రాసెస్ లో మీరు ఇంప్లిమెంట్ చేయండి, డెఫినెట్లీ మీ SEO ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవి అన్ని అంటే నేను మీకు అది కూడా కొన్ని SEO టూల్సే చెప్పాను. యాక్చువల్లీ SEO ఈజ్ ఎ బిగ్ ఓషన్, ఒక పెద్ద సముద్రం అని చెప్పొచ్చు. మీరు ఎన్ని టూల్స్ నేర్చుకున్నా, ఎన్ని డిఫరెంట్ స్ట్రాటజీస్ నేర్చుకున్నా కూడా తక్కువే. అంత
పెద్ద సబ్జెక్ట్ అది ఎస్ఈఓ. సో ఇంత పెద్ద సబ్జెక్ట్ లో ఇన్ని థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టూల్స్ లో కొన్ని టూల్సే అంటే మనకు అవసరం ఉన్న టూల్స్ నేను మీ ముందు అంటే ఈ రోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లాంటి అడ్వాన్స్డ్ టాపిక్ మేము మా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ లో నేర్పిస్తాము. సపోజ్ మీకు అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఉంది, జాబ్ పర్పస్, ఫ్రీలాన్సింగ్ పర్పస్, లేకపోతే మీ ఓన్ బిజినెస్ ని ఇంప్రూవ్ చేయడానికి మీరు అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ అడ్వాన్స్ ఎస్ఈఓ నేర్చుకోవాలని ఉంది అంటే Career 9 మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి డెఫినెట్లీ మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి, కాల్ చేయండి, విజిట్ చేయండి. మా ఆఫీస్ వచ్చేసి అమీర్పేట్ హైదరాబాద్ లో ఉంది. మేము ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము, ఆఫ్లైన్ ట్రైనింగ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీకు ఆన్లైన్ వర్కౌట్ కాదు అంటే క్లాస్ రూమ్ కి రండి, మీకు క్లాస్ రూమ్ వర్కౌట్ కాదు అంటే మా ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోండి. సో మీకు మా ట్రైనింగ్స్ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది అంటే నేను ఇక్కడ ఒక ఫోన్ నంబర్ పెడతాను, మా వెబ్సైట్ కూడా విజిట్ చేసుకోవచ్చు అండ్ మా ఫోన్ నంబర్ లో కాల్ చేసి మా టీమ్ మెంబర్స్ తోని కూడా మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ ఎస్, ఐ కెన్ అష్యూర్ యూ, మా టీమ్ మెంబర్స్ మీకు చాలా క్లియర్ గా చాలా క్లారిటీ ఇస్తూ మీ అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు 2025 లో ఎస్ఈఓ చేసేటప్పుడు మనం ఎట్లాంటి టూల్స్ యూస్ చేస్తామో అవన్నీ జస్ట్ బ్రీఫ్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంది అంటే డెఫినెట్లీ కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇది వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ Career 9. మీరందరూ నా ఇంకొక యూట్యూబ్ ఛానల్ చూసారా, పాషమ్స్ యూట్యూబ్ ఛానల్లో నేను చాలా డిఫరెంట్ కరియర్స్ మీద కరియర్ గైడెన్స్ వీడియోస్, రోడ్ మ్యాప్స్ వీడియోస్ క్రియేట్ చేసి ఉన్నాను. సో సపోజ్ మీరు పాషమ్స్ వీడియో చూడలేదు అంటే అది కూడా ఒకసారి చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు. ఇది నా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ది యూట్యూబ్ ఛానల్ నేమ్డ్ Career 9. అండ్ ఎస్, ఈ వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి, నాకు అది డెఫినెట్లీ కొంచెం మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నమస్తే.